కాలేజ్కి మంచి పేరు ఉన్న వన్స్ మనం స్టెప్ ఇన్ అయిన తర్వాతనే హౌ ఫార్ ఇట్ ఇస్ జెన్యూన్, లేకపోతే నిజంగా మనం అనుకున్నది ఎట్లా రీచ్ అవ్వచ్చు అని. మంది మా దగ్గర కౌన్సిలింగ్ వస్తూ ఉంటారండి, చాలా మంది రెగ్యులర్గా 3 మంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం మేము, పేరెంట్స్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫండేషన్ చూసి ఏ కాలేజ్ మంచిదో ఏ కోర్స్ మంచిదో చెప్పేస్తూ ఉంటాం. బట్ దీనికి ఒక సింగిల్ ఆన్సర్ ఎలా ఉంటుంది చెప్పండి, స్టూడెంట్ బట్టే కదండి. ఇప్పుడు మీరు ఉన్నారు పేషెంట్ డాక్టర్ అనుకుంటే ఒక రకంగా డైరెక్ట్గా చెప్పలేం కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక కలర్ ఆర్ట్స్కి వెళ్ళరా అంటాం, ఒకటికి నర్స్కి వెళ్ళమనొచ్చు, ఒకటికి ఏదో ఎలక్ట్రానిక్స్కి వెళ్ళమంటాం, ఒకటికి మ్యాథ్స్కి వెళ్ళమంటాం, ఒకటి ఫిజిక్స్కి వెళ్ళమంటాం, లేదా పలానా కాలేజ్ మంచిది కాదు పలానా. ఇవన్నీ కూడా పర్మిటేషన్స్ అంటే కాంబినేషన్స్ కదండి, ఒక సింగిల్ ఆన్సర్ ఉండదు. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ దృష్టిలో పెట్టుకోవాలని చెప్తున్నా, కన్సిడరేషన్లోకి ఈ పాయింట్ అన్నీ కూడా. నెక్స్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్కి ఎలా ప్లాన్ చేయాలి కెరియర్ని, అది సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్. దీని తర్వాత ఒకవేళ మీరు కోర్స్ ఏదో చదివారు, కోర్స్ చదివిన తర్వాత చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా కోర్స్ చదివిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ కోర్స్ అది పూర్తిగా నచ్చకో, లేకపోతే అందులో స్కిల్ రావాలనుకుందాం, రావాలని రూలే లేదు కదా. రానప్పుడు ఏం చేయాలంటేనంటే జనరల్గా వేరే వైపు కూడా మీరు చూడటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏదో డిజైన్ కోర్స్ ఉందండి, ఇంజనీరింగ్ కూడా డిజైన్ చేయించాలి, ఇంజనీరింగ్ కూడా లా చదవచ్చు అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్లో కూడా ఇది కూడా వస్తాయి కదా, మెడికల్, లా, ఇంజనీరింగ్ వస్తాయి కదా. అంటే అదర్ ఆప్షన్స్ ఏమైనా ఓపెన్ అవుతాయా, అదర్ ఆప్షన్స్లో మళ్ళీ డిమాండ్ ఉన్న కోర్సు పొరపాటున డిమాండ్ లేని దాంట్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడైనా డిమాండ్ ఉన్న దాంట్లో వెళ్ళాలంటే మళ్ళీ మారచ్చు. అలా మారడానికి కొంతమందికి ఉంటుంది అవకాశం, అంతే కదండి. మీరు ఏదో కోర్సు జాయిన్ అయిపోయి పొరపాటున మిస్ అయిపోయి తర్వాత మళ్ళీ మారచ్చు. అలా మారడానికి అవకాశం ఉన్నటువంటి కోర్సులు ఏమున్నాయన్నది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు ఏం చదివారు, ఎక్కడ చదివారు, ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాస్తే క్రాక్ చేసే ఎబిలిటీ ఉందా, ఇవన్నీ మళ్ళీ బేరే చేసుకోవాలి. వేసుకుని ఓకే నువ్వు మారిపో, దీనికి మారిపో, ఈ కోర్సు మారిపో, ఈ కాలేజ్ వస్తుంది, ఈ ఎగ్జామ్ రాయి అని డిజైన్ చేసి మళ్ళీ చెప్పాలడికి. కొంతమంది అదే దాంట్లో స్కిల్ వచ్చింది, అప్పుడు జాబ్ అప్లై చేయడం తెలియాలడికి, అది తెలియదు కొంతమందికి. దానికి జనరల్గా మనం ఏమనుకుంటాం, మన తెలుగు వాళ్ళు హైదరాబాద్లో ఉద్యోగం చూసుకుందాం, లేకపోతే పక్కన ఉన్న చెన్నైలో చూసుకుందాం, వేరే చోటుకి వెళ్ళను, ఇలాంటి ఆలోచనల నుంచి బయటకు వచ్చి త్రూఅవుట్ ద గ్లోబల్గా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ట్రై చేయాలి తప్ప 4, 10, 20, 100, 200 ట్రై చేస్తే వచ్చే పరిస్థితి ఇప్పుడు మార్కెట్లో లేదు. దానికి తెలియాలంటే మరి ఏ కోర్స్ బట్టి, ఇప్పుడు మెకానికల్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, దానికి తగ్గ మెకానికల్ కంపెనీస్ ఏ ఉన్నాయి అసలు ఇండియాలో, ప్రపంచవ్యాప్తంగా ఏ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళటం, వాటిని చూసుకోవడం, నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్ అవ్వడం. ప్లస్ కొంతమంది డిగ్రీ చదువుతారు, స్కిల్ పూర్తిగా రాదు, ప్లస్ అప్లై చేయడానికి ఏమో తీసుకోడు, CV సూట్ అవ్వదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది అకాడమిక్స్కి ఇండస్ట్రీకి. ఈ గ్యాప్ని ఫిల్ చేయాలంటే మళ్ళీ కొన్ని కోర్సులు నేర్చుకుంటామా, కొన్ని ప్రాజెక్టులు చేయడమా, మళ్ళీ గ్యాప్ని ఫిల్ చేయాలి, అంతే కదా. ఒక్కొక్క డైరెక్ట్గా రావడంతోనే స్కిల్తో వచ్చారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంది. ఒకటి స్కిల్ రాదు, ఇండస్ట్రీకి ఏమో ఇటు పనికి రాడు, ఇటు CV షార్ట్ లాస్ట్ అవ్వదు, ఆ మధ్యలో గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయాలి. మళ్ళీ ఎలా ఫిల్ చేయాలంటే ఈ చదివిన కోర్సుకి ఏంటి, ఈ టార్గెట్ చేస్తున్నది ఏంటి, మళ్ళీ 2 చూడాలి కదా.